Hey guys, ఎలా ఉన్నారు? ఓకే గైస్ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి Samsung Galaxy S23 Ultra ది ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ మన ఇండియాలో 1,07,000 సెగ్మెంట్ సేల్ చేస్తున్నారు. ఈ ఫోన్ వర్సెస్ రీసెంట్ లాంచ్ చేసిన iPhone 15 సిరీస్ లో ప్రో మోడల్స్ iPhone 15 Pro వచ్చేసి 1,39,900 బడ్జెట్ లో లాంచ్ చేశారు. Pro Max వచ్చేసి 1,59,900 బడ్జెట్ లో. సో రెండు భారీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడున్న ప్రెజెంట్ టైం లో మన iPhone 15 సిరీస్ లో ఈ Pro మోడల్, Pro Max మోడల్ తీసుకోవాలా లేకపోతే Samsung Galaxy S23 Ultra వేరియంట్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండిట్లో యూజ్ చేసిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేస్తే ఇది కంప్లీట్లీ మీ పర్సనల్ ఒపీనియన్. Samsung Galaxy S22 ఎలా ఉంటుందో Samsung Galaxy S23 అలానే ఉంటుంది. డిజైన్లో పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. అండ్ iPhone 14 Pro Max ఎలా ఉంటుందో Pro మోడల్స్ iPhone 15 Pro మోడల్స్ కూడా అలానే ఉంటాయి. ఇక్కడ కూడా డిజైన్స్ అయితే చేంజ్ చేయలేదు. అండ్ బిల్డ్ క్వాలిటీలో మీకు Samsung Corning Gorilla Glass Vectors 2 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. సైడ్కి అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశారు. iPhone 15 సిరీస్లో మనకు స్ట్రాంగెస్ట్ మెటల్ టైటానియం మెటల్ అయితే యూజ్ చేశారు. ఇది పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు సిరమిక్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. సో ప్రొటెక్షన్ వెయిట్గా మీకు కొద్ది ఐఫోన్ బెటర్గా అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ ఇది కొత్త మెటల్ యూజ్ చేస్తారు కాబట్టి. రెండు మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ చేసిన సపోర్ట్ చేస్తాయి. సో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ రెండు ఓకే బెటర్గా అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇంకా మెయిన్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. iPhone 15 Pro వచ్చేసి 6.1 inches డిస్ప్లే, iPhone 15 Pro Max వచ్చేసి 6.7 inches డిస్ప్లే. ఇవి రెండు మనకు ఫ్లాట్ డిస్ప్లే, సూపర్ రెటీనా OLED ప్యానల్తో వచ్చినాయి. HDR OLED ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇది మనకు LTPO వర్షన్ అయితే యూజ్ చేస్తారు. LTPO వర్షన్ ఫస్ట్ వర్షన్. Samsung Galaxy S23 Ultra వేరియంట్ వచ్చేసి 6.7 inches క్వాలిటీ రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. Samsung దీనికి ఒక పేరు కూడా పెట్టింది, డైనమిక్ 2x AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మీకు డిస్ప్లేలో కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇష్టమా, ఫ్లాట్ డిస్ప్లే ఇష్టమా అంటే మీరు ఎంత కంపేర్ చేసినా Samsung మించిన బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ మీకు ఐఫోన్ అయితే ఇయ్యేది. ఇన్ కేస్ ఐఫోన్లో యూజ్ చేసింది కూడా Samsung ప్రొవైడ్ చేసిన డిస్ప్లేనే టెక్నికల్. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. మెయిన్ కన్ఫ్యూజన్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. స్నాప్డ్రాగన్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్తోనే Samsung Galaxy S23 వేరియంట్ అయితే వచ్చింది. ఈ ఫోన్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా 12x క్రాస్ చేస్తుంది. ఆండ్రాయిడ్లో ఇప్పటివరకు లాంచ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట ఇది. ఇంకా ఐఫోన్లో లేటెస్ట్ యాపిల్ A17 Pro అనే చిప్సెట్ యూజ్ చేస్తారు. వరల్డ్స్లో ఇదే ఫస్ట్ ప్రాసెసర్, 3nm బేస్డ్ ప్రాసెసర్. అంతేకాదు iPhone 15 సిరీస్లో ప్రో మోడల్స్లో ఇదే ఫస్ట్ ఐఫోన్ 8GB వేరియంట్తో రావడం. పర్ఫార్మెన్స్ పీక్స్ అయితే ఉంటుంది. Samsung Galaxy S23 Ultra దీని ముందు పనికిరాదు పర్ఫార్మెన్స్ వైడ్గా. అంత బెటర్ వాల్యూ ఫర్ మనీ గేమింగ్ కోసం అయితే హైలైట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు ప్రొవైడ్ చేసిన ఐఫోన్ ప్రాసెస్ వేరు, ఈ యాపిల్ A17 Pro మోడల్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరాస్లో మీకు Samsung Galaxy S23లో చాలా కెమెరాస్ అయితే ఉంటాయి. క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చింది. ప్రైమరీ 200 MP వచ్చింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 12 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 10 MP టెలిఫోటో లెన్స్, ఇంకో 10 MP కూడా పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు. 100x స్పేస్ జూమ్ చేయొచ్చు. 8K రెజల్యూషన్ 24 FPS వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 4K రెజల్యూషన్ 120 FPS వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫీ 10 MP ఉంటుంది. సెల్ఫీలో కూడా 4K 60 FPS మీరు వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సామ్సంగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. కంపేర్ టు ఐఫోన్ ఫోటోస్ అయితే చాలా బెటర్గా అయితే వస్తాయి. iPhone 15 Pro అండ్ Pro Max లో మీకు 48 MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఇది సెన్సార్ షిఫ్ట్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కంటే నెక్స్ట్ లెవెల్గా పనిచేసే ఫీచర్. 12 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 12 MP టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రో వేరియంట్ 3x ఆప్టికల్ జూమ్ చేస్తుంది అండ్ Pro Max వేరియంట్ 5x ఆప్టికల్ జూమ్ అయితే చేస్తుంది. Samsung Galaxy S23 Ultraలో ఇది 10x వరకు ఉంది. షేమ్ ఆన్ యూ. సో డెఫినెట్లీ మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్ అయితే మీకు Samsung Galaxy S23 Ultra ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. కెమెరా మాత్రం అదిరిపోతుంది. బట్ ఒకవేళ మీరు వీడియోగ్రాఫర్ అయితే మీకు ఐఫోన్ బెటర్ ఉంటుంది. ఐఫోన్స్లో వీడియోగ్రఫీ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేస్తే మీకు Samsung Galaxy S23 Ultra వేరియంట్ 5000 mAh బ్యాటరీతోనే 45 వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తూ, USB Type-C పోర్ట్తో వచ్చింది. iPhone 15 సిరీస్లో మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పోయిన జనరేషన్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ఇంప్రూవ్ చేశారు. ఇది కూడా విచిత్రంగా మనకు USB Type-C పోర్ట్తో వచ్చింది. Samsung Galaxy S23 Ultra వేరియంట్లో యూజ్ చేసిన Type-C పోర్ట్ అదే కేబుల్ 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. iPhone 15 సిరీస్కి పెడితే ఛార్జింగ్ ఎక్కుతుంది, కాకపోతే 45 వాట్స్ వరకు ఎక్కది. iPhone 15 సిరీస్ ఓన్లీ 20 వరకు సపోర్ట్ చేస్తాయి కదా, ఆడ మందమే తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సో Samsung రెండిట్లో డిజైన్ వైజ్గా మీ ఇష్టం. డిస్ప్లేలో మీకు Samsung బెటర్గా అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్లో డెఫినెట్లీ ఐఫోన్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. కెమెరాస్లో మీకు ఫోటోస్కి Samsung బెటర్ ఉంటుంది, బట్ వీడియోగ్రఫీకి ఐఫోన్ బెటర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, మీకు బ్యాటరీ బ్యాకప్ గురించి డిస్కస్ చేయాలి. iPhone 15 సిరీస్ వేరే లెవెల్ అయితే ఉంటుంది, బట్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్లో Samsung బెటర్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా వీడియో మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద టెలిగ్రామ్ లింక్ ఉంది. మన డీల్సే, మన ఛానల్లో లేటెస్ట్ డీల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో జాయిన్ కాండి బెస్ట్ డీల్స్ కోసం.